గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తలా అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అనారోగ్యంతో బాధపడుతున్న మన హీరో వాళ్ళ మదర్ కోరిక మేరకు మన హీరో ఏమో తన ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. సో అలా వెళ్ళే ఆ ప్రాసెస్లో తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రాసెస్లో మన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, నిజంగా చెప్తున్నా మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి, జస్ట్ రెండే కనిపించాయి. అవి ఏంటంటే, ఈ మూవీలో విజువల్స్ అయితే చాలా రిచ్గా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ మూడు కూడా బాగా అవుట్డేటెడ్గా ఉండడం వల్ల మూవీ అయితే చాలా బోరింగ్గా రన్ అవుతుందండి. నిజం చెప్పుకోవాలంటే గైస్, ఈ మూవీని కంప్లీట్గా చూసిన తర్వాత రణం లాంటి ఒక మంచి మూవీని డైరెక్ట్ చేసిన మన అమ్మ రాజశేఖర్ గారే ఈ మూవీని డైరెక్ట్ చేశారా అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన ఒక్కరి యాక్టింగ్ అస్సలేం బాగాలేదన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో హీరోగా చేసిన రాగిన్ రాజ్, మన అమ్మ రాజశేఖర్ గారి కొడుకు అయితే కొన్ని ప్లేసెస్లో తెలుగే కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు. అలాగే ఇందులో విలన్స్ యొక్క క్యారెక్టరైజేషన్స్ అంత స్ట్రాంగ్గా ఏం లేవు అండ్ వాళ్ళని చూపించడం కూడా కమెడియన్స్ అలా చూపించేశారన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ అండ్ బీజిఎం అస్సలు ఏం బాగాలేవు అండ్ వైలెన్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ తలా మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే మూవీ నాకైతే నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.